హాయ్ అండి, వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. నేను ఈరోజు మీ ముందుకి ఇంకొక మంచి తాటికాయ రెసిపీతో వచ్చానండి. అదే తాటికాయ దిబ్బ రొట్టి. ఇది అదిరిపోయే స్వీట్ అండి. ఎలా చేసుకోవాలో చూసుకుందాము. దీనికి తాటికాయ గుజ్జు కావాలండి. ఫస్ట్ మీకు తాటికాయ ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి, భలే ఉంటుంది ఈ స్వీట్ అసలు. తర్వాత కొబ్బరి అండి, కొబ్బరి బాగా మెత్తగా తురుముకోవాలన్నమాట. మా దగ్గర తురుముకునేది లేదని మిక్సీలో వేసుకున్నాము. అలాగే బెల్లం వచ్చేసి ఒక పావు కిలో నుండి అరకిలో మధ్యలో తీసుకున్నాం ఈ క్వాంటిటీకి. దాని తర్వాత ఇడ్లీ రవ్వ అండి. మామూలుగా మనం ఇడ్లీకి నానబెట్టుకుంటాం కదా రవ్వని, అలాగే బాగా నీట్గా కడిగేసుకుని నీళ్లు పిండేసి పక్కన పెట్టుకున్న రవ్వే అనమాట ఇది. ఇప్పుడు ఈ రవ్వలోకి మనం ఫస్ట్ బెల్లం వేసేసుకుందాము. మేము ఇక్కడ చూడండి బెల్లం వేసుకుంటున్నాము. మొత్తం క్వాంటిటీ వేయలేదు, ఫస్ట్ కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు అని. అలాగే కొబ్బరి తురుము కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ రెండిట్లతో పాటు మనం ఈ తాటికాయ గుజ్జు వేసుకుంటున్నాం అనమాట. ఈ కప్పుడు తీసుకున్నాం మేము. మీకు తాటికాయ దొరికితే ఈ కప్పుడు ఈ క్వాంటిటీలో చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్ అండి, చాలా నీట్గా ఓపిక్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని, తాటికాయని, కొబ్బరిని, బెల్లాన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. అంటే అటు ఇటుగా ఇడ్లీ పిండిలాగా అయిపోద్దండి ఇది. అలా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ బాగా కలుపుకున్నాం కదా. ఎక్కడ బెల్లం ఇది లేకుండా ఉండేలాగా ఒకసారి దంచుకుని తర్వాత మళ్ళీ మిగిలిపోయిన బెల్లాన్ని మొత్తం వేసేసుకుందాం అనమాట. ఇందులో వేసేసుకుని మళ్ళీ కలిపేసుకోవడమే ఒకసారి. మీరు ఈ స్టెప్లో బెల్లం వేసుకునే ముందు ఒకసారి బెల్లం రుచి చూసుకోండి. మీకు స్వీట్ సరిపోద్ది అనుకుంటే ఈ స్టెప్లో బెల్లం స్కిప్ చేయండి. ఇప్పుడు చూసారా, ఇది మొత్తం అసలు చక్కగా ఇడ్లీ పిండిలాగే వచ్చింది చూడండి. ఇప్పుడు దీంతో మనం దెబ్బరొట్టు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని నిలవ ఉంచుకుందాం అనుకుంటే ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. లేదు బయట ఉంచుతామంటే మాత్రం మొత్తం పులిసి కంపు కొట్టేస్తుంది. సో నిలవ ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో పెట్టేయండి కలుపుకున్న తర్వాత. ఇప్పుడు ఇలా ఒక కళాయి తీసుకుని చక్కగా నూనె వేసుకోండి. ఇది బాగా కాలాలి కాబట్టి 2 గరిటెలు నూనె వేసుకున్నాం ఇక్కడ. ఈ నూనె ఇలాగ మొత్తం కళాయి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూడండి. తర్వాత ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న ఇది ఉంది కదా, దాన్ని తీసుకుని రొట్టెలాగా వేసుకోవడం అనమాట. ఇప్పుడు మామూలు మనం దెబ్బ రొట్టె ఎలా వేసుకుంటాం ఇది కూడా సేమ్ ప్రాసెస్. కాకపోతే తాటికాయ అన్నీ కలిసి ఉన్నాయి ఇందులో. తాటికాయ, బెల్లం, కొబ్బరి కలిసి ఉంది. ఇది మాత్రం నిలవ ఉండదండి పిండి. మీరు కలిపిన వెంటనే వేసేసుకోవాలి. ఇదేం నానక్కర్లేదు, ఊరక్కర్లేదు, ఏం ఫెర్మెంటేషన్ అక్కర్లేదు ఈ పిండికి. మీరు ఇలా కలిపిన వెంటనే వేసేసుకోవడమే అనమాట రొట్టి. చూడండి ఇక్కడ చక్కగా రొట్టె వేసుకుంటున్నాం మేము. ఈ రొట్టిని చాలా జాగ్రత్తగా కాల్చుకుని దాచుకోవచ్చు అండి. ఒక 10 రోజులైనా దాచుకోవచ్చు. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇది పెద్ద ఫ్రిడ్జ్లో పెట్టి కూడా దాచుకోక్కర్లేదు, బయట ఉంచేసినా కూడా నిల్వ ఉంటుంది అనమాట డబ్బాలో పెట్టుకుంటే. ఇప్పుడు దీన్ని చక్కగా రెండేపులా కాల్చుకుంటాం అనమాట. ఈ రెసిపీ చూస్తున్నారు కదా, నెక్స్ట్ వీక్ కానీ ఈ వీక్లో కానీ తాటికాయ ఇడ్లీలు చూపిస్తానండి. అవి ఎలా వస్తాయో కూడా చూద్దాము. చూడండి ఇప్పుడు చక్కగా తిప్పుకుని ఒక సైడ్ కాలిపోయిన తర్వాత రెండో వైపు కాల్చుకుంటున్నాం అనమాట. ఇలాగే మీరు రెండు వైపులా దోరగా కాల్చుకోండి. కాల్చుకున్న తర్వాత తీసేసుకోవడమే. మీకు ఇడ్లీలు చూపిస్తా అన్నాను కదా, అది నెక్స్ట్ వీడియో కానీ వచ్చే వీక్లో కానీ పెడతాను. అది కూడా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. అదైతే అసలు ఆయిల్లెస్, చాలా టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత బాగా కాలిందో, మొత్తం క్రంచీగా కాలింది. ఒక చిన్న ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంటే భలే ఉంటుందండి. ఇది కొంచెం చల్లారాక తినాలండి. వేడిగా తిన్నామంటే చిరుచేది వస్తుంది అనమాట. అందుకనే ఎప్పుడు తాటికాయతో చేసినవి కొంచెం చల్లారాక తినాలి. వేడిగా ఉన్నప్పుడు తినేస్తే చేదు అనిపిస్తాయి అనమాట. చూసారా, ఇది మీకు ఎక్కడైనా తాటికాయ దొరికితే కన్ఫామ్గా ఈ రెసిపీ ట్రై చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే వీడియోస్ అన్నీ వస్తాయి. మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ.